హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భైరవ వ్లాగ్స్. నేను మీ ఆమ్ని బలరాం. సీతమ్మ వారి నారచీర ఆరపెట్టుకున్న ప్రదేశాన్ని చూసేసిన తర్వాత మేము వెంటనే బ్యాక్ వచ్చి మళ్ళీ లంచ్ చేసి భద్రాచలం రామాలయానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. రాముడు వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ, ఆంజనేయ స్వామి. మాకు అక్కడ బాగా అనిపించింది ఏంటంటే వాళ్ళ వస్త్రాలంకరణ ఏ విధంగా అయితే చేశారో అది చాలా బాగుంది. మొక్కమూల్ క్లాత్ ఉంటుంది కదా, వాటికి ముత్యాలతో కుట్టారనమాట. రాముడి వస్త్రాలు, సీతమ్మ వారి వస్త్రాలు, లక్ష్మణ స్వామి వస్త్రాలు, ఆంజనేయ స్వామి వస్త్రాలు చాలా బాగా అనిపించింది అనమాట. మేము అంతసేపు గర్భగుడిలో ఉన్నంతసేపు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించాయి. మోరోవర్ భద్రాచలం మేము వెళ్దాం అనుకునింది అయితే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటిదాకా వెళ్దాం నెక్స్ట్ టైం అంటూ ప్లాన్ చేసుకుంటూ వచ్చాం, కానీ ఇది అయితే అన్ప్లాన్డ్ అండి. ఆల్ ఆఫ్ ది సడన్ స్టార్ట్ అయిపోయాం భద్రాచలంకి. ఎంత ఆల్ ఆఫ్ ది సడన్ స్టార్ట్ అయినా కూడా రాముల వారి ఆశీస్సులు లేకపోతే ఇదంతా అయ్యేది కాదు. ఆయన దర్శనం మాకు అంత బాగా అవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఈ బంగారు కొండపైనే నా రాముల వారు సీతమ్మతో ఎంతో ఆనందంగా ఆసీనులై ఉన్నారు. అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. రాముల వారి ఆలయం నుండి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో శబరి ఆ బంగారు తల్లి కోసం చిన్న పాక సెట్ చేశారనమాట. ఆవిడ ఎంత మహాభక్తురాలంటే ఆవిడ ఎంగిలి చేసి తిన్నటువంటి పండ్లను రాముల వారు తీసుకుని ఏ ఇబ్బంది లేకుండా ఎంతో ఆనందంగా స్వీకరిస్తారనమాట. ఆవిడ ఎన్ని జన్మల్లో చేసుకున్న పుణ్యమో అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.